డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వర రావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు నాకు ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ కావాలి సార్. 1 lakh శాలరీ వచ్చే పర్సన్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారు. పిల్లలకేమో ఎడ్యుకేషన్ లోన్ కోసం ట్రై చేస్తున్నారు, ఓ పక్కన హౌస్. అంటే ఎడ్యుకేషన్ లోన్ ప్లస్ హౌస్ లోన్ ఈ రెండు కూడా పాసిబిలిటీ ఉంటుందా? శాలరీ వచ్చేసి 1 lakh. వాళ్ళు ఎలా ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలంటే ఏం చెప్తారు సార్? ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి సంపాదన ఒక్కొక్కలా ఉంటుంది, ఐడియాస్ వేరు ఉంటాయి, హ్యాబీస్ వేరు ఉంటాయి, అలవాట్లు వేరు ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 1 or 2 కేసెస్ చెప్పలేం. మనం చెప్పేది జనరలైజ్గా చెప్పలేం. ఎందుకంటే కొంతమంది వైఫ్ హస్బెండ్ పనిచేస్తారు, కొంతమంది ఓన్లీ వైఫే పనిచేస్తారు, కొంతమంది ఓన్లీ హస్బెండే పనిచేస్తారు, కొంతమంది ఇద్దరు చేస్తారు. సో అక్కడ ఇన్కమ్ లెవెల్స్ మారుతాయి. బట్ జనరల్గా ఏంటంటే భారతదేశంలో, ప్రపంచంలో కూడా మొన్న ఒక టాపిక్ మాట్లాడాను, రెంట్కి తీసుకోవాలో ఇల్లు కొనుక్కోవాలి. నా ప్రిఫరెన్స్ ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలంటాను. ఎందుకంటే తుఫాన్ వచ్చినా లేదా ఇంకేది వచ్చినా, జాబ్ పోయినా బిజినెస్ పోయినా ఉండడానికి ఒక ఇల్లు అయితే ఉండాలి కంపల్సరీ. మానవుడికి ఒక 5-6 విషయాలు మనం ఒక లాస్ట్ టైం చెప్పుకున్న మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత మంచిగా చదువుకోవాలనుకుంటారు ఫస్ట్. రెండోది మంచి జాబ్ రావాలి. నెక్స్ట్ మంచి భార్య లేదా మంచి భర్త రావాలి. తర్వాత మంచి పిల్లలు పుట్టాలి. తర్వాత లగ్జరీ కార్ ఉండాలి. లాస్ట్లో హౌస్. ఇది మినిమం ఎసెన్షియల్. పుట్టిన తర్వాత ఇవి లేకుంటే ఎవరు చనిపోడు, అంటే చనిపోకూడదు నా ప్రకారం. డబ్బులు ఉండడానికి సెకండ్ హౌస్, సెకండ్ వైఫ్, థర్డ్ అవన్నీ ఉంటాయి, అది వేరే, అది మనం మాట్లాడకూడదు. సో ఈ 6 విషయాలు మాత్రం కంపల్సరీ కోరుకుంటారు. సో ఆ విషయంలో చూసుకుంటే ఇప్పుడు మీరు వచ్చే, సపోజ్ మీరు అంటున్నారు 1 lakh రూపాయలు శాలరీ వస్తున్నాయి, వెరీ గుడ్. ఎవరైనా సరే మనకు వచ్చిన శాలరీలో ఒక 25 to 30% కంపల్సరీ సేవ్ చేసుకోవాలి, వితౌట్ ఎనీ డౌట్. ఖర్చు పెట్టిన 10 lakhs అయినా ఖర్చు పెడతాం. కొంతమంది కమ్యూనిటీస్ దుబాయ్, మిడిల్ ఈస్ట్ వెళ్తుంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మా అన్న అక్కడ ఉన్నాడు, మా నాన్న అక్కడ ఉన్నాడు, 10 lakhs వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంటే ఇయర్ ఖర్చు పెట్టి కూర్చుంటారు డబ్బులు, అప్పులు. ఇట్స్ నాట్ కరెక్ట్. క్రెడిట్ కార్డ్, నాకు ఇప్పుడు లైఫ్లో ఇన్ని సంవత్సరాలు 50 years ప్లస్ అయిపోయింది ఆ ఏజ్, నాకు ఇంతవరకు క్రెడిట్ కార్డ్ లేదు నా లైఫ్ టైం. నేను ఆల్ ఓవర్ వరల్డ్ తిరిగాను, నమ్ముతారా? క్రెడిట్ ఇప్పుడు కూడా నాకు క్రెడిట్ కార్డ్ లేదు. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 1995లో అట్లా మేము టూర్కి వెళ్ళాం, 15 రోజుల టూర్. అప్పుడు అన్ని ట్రైన్లే. ఇక్కడ హైదరాబాద్ నుండి అన్ని రిజర్వ్ చేసుకుని వెళ్ళాం. పొద్దుటిపూటంతా గుళ్ళు చూడడం, రాత్రి అంతా 14 areas 14 places కవర్ చేస్తాం, తాజ్మహల్, ఆగ్రా, ఢిల్లీ అని. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్ ప్రతి మనిషికి కూడా ప్లానింగ్ ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్లో కూడా ఇనీషియల్గా బ్యాచులర్గా ఉన్నట్టు కొద్దిగా సేవ్ చేస్తాం, ఎక్కువ సేవ్ చేస్తాం, ఎందుకంటే ఖర్చులు తక్కువ ఉంటాయి. ఇంకా పెళ్ళి జనరల్గా మన జాబ్ వచ్చిన 4-5 yearsకి పెళ్లి చేసుకుంటాం, 27, 26, 25 తర్వాత. ఈ 5 సంవత్సరాలు మేజర్గా మీరు 70-60% కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉన్నాయి బ్యాచులర్ కాబట్టి. బట్ ఫ్యామిలీ వచ్చి, భార్య వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత స్కూళ్ళు అని, చదువులు కానీ, మిగతా ఖర్చులు కానీ అన్నీ కూడా ఉంటాయి. సో నా ప్రకారం అంటే అట్లీస్ట్ 2/3 శాలరీ ఖర్చు పెట్టుకుని 1/3 శాలరీ 30-35% సేవ్ చేసుకోవాలి. మీ ప్లానింగ్ ఎలా ఉంటే ఈ 65-70 వేల్లోనే మీరు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే రిజర్వ్స్ డెవలప్ అవుతాయి. సో ఇనీషియల్గా మీరు ఎఫ్డీనో ఏదో చేసుకోవచ్చు, మామూలు సేవింగ్ బ్యాంక్లో ఇంట్రెస్ట్ రాదు. ఎఫ్డీ ఏదో చేసుకుని ఒక 5 lakhs 10 lakhs అయ్యాక సో ఇన్వెస్ట్మెంట్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్ ఇంపార్టెంటే, మన హౌసింగ్ లోన్ ఇంపార్టెంట్. అయితే బ్యాంక్ వాళ్ళ రూల్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్ని లోన్లు ఇస్తారు కదా, మీరు ఎంత సేవ్ చేస్తారంటే మీ రీపేయింగ్ కెపాసిటీ ఇంపార్టెంట్. రీపేయింగ్ కెపాసిటీ అయితే వేస్ట్. రీపేయింగ్ అంటే మీకు వచ్చిన శాలరీ ఆల్రెడీ మీకు 30, ఫర్ ఎగ్జాంపుల్ 35,000 సేవ్ చేస్తున్నారు, అక్కడ ఆల్రెడీ ఒక లోన్ ఉంది, పర్సనల్ లోన్ 15,000 కడుతున్నారు అంటే 20,000. 20,000లో ఇంకో కార్ లోన్ ఆల్రెడీ తీసుకున్నారు, లేకపోతే బైక్ లోన్ తీసుకున్నారు, దానికి ఒక 10,000 కడుతున్నారు, మిగిలింది ఎంత? 10,000. ఇప్పుడు మళ్ళీ నువ్వు లోన్ తీసుకుంటే మరి ఎక్కడైనా కడతావు? రీపేయింగ్ లేకపోతే బ్యాంక్ కుదేలు ఎత్తేస్తావు కదా. అందుకని మీరు అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఇది ఒకటే డిసైడ్ చేసుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మీకు చదువు ఇంపార్టెంట్ అనుకుంటే ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళాలి. జనరల్ ఎడ్యుకేషన్ హోమ్ లోన్ కొంచెం తక్కువ ఉంటాయి, అదే పర్సనల్ లోన్ లేకపోతే కార్ లోన్ అని ఎక్కువ ఉంటాయి. సో మీరు వెళ్ళినప్పుడు ఈ రెండిట్లో ఏది పీరియడ్ మీరు అక్కడ ఉన్న పొజిషన్, మీ పిల్లల వయసు, మీ పిల్లల చదువు, అమెరికా వెళ్తున్నాడు, అది ఇంజనీరింగ్ వెళ్తున్నాడు, అది ఆపలేరు మీరు, కెరీర్ ఆగిపోదు. ఇల్లు 2 రోజులు లేట్ అయినా పర్లేదు, అది తీసుకొని మేనేజ్ చేయొచ్చు. సో ఈ ఓవరాల్గా ఒక 10 years సపోజ్ నెలకి 35,000 సేవ్ చేస్తున్నారు, సంవత్సరానికి ఎంత అయిందో రఫ్లీ 4.2 lakhs, 10 సంవత్సరాలకి ఎంత? 40 lakhs. అప్పుడు అందులో స్ప్లిట్ చేసుకోవాలి, కొంత ఇన్వెస్ట్మెంట్ హౌస్ పెట్టుకోవాలి రియల్ ఎస్టేట్లో,
కొంత గోల్డ్ మార్కెట్లో పెట్టుకోవాలి, కొంత స్టాక్ మార్కెట్లో పెట్టుకోవచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, లేదా ఎన్ఎస్సి, గోల్డ్ బాండ్స్, పీపీఎఫ్, ఇవన్నీ స్ప్లిట్ 4-5 ప్లేస్లో స్ప్లిట్ చేస్తే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అది ప్రాబ్లం. ఒకటే బ్యాగ్ జారిందంటే మొత్తం 4 డైలు పోతాయి. అదే 4 ఒకటి లాస్ అయినా మిగతా 3 కానీ 2 పోయినా 2 ఉంటాయి. సో నేనంటే జనరల్ ప్లానింగ్లో అలా చేసుకునేవాడిని. మనకున్న ఆస్తిని 30-40% రియల్ ఎస్టేట్లో, 10-15% గోల్డ్ మార్కెట్లో, ఇంకో 10% మ్యూచువల్ ఫండ్స్, ఇంకో 10% గోల్డ్. ఇవన్నీ గోల్డ్ ఎందుకంటే ఇమీడియట్లీ క్యాషబుల్. మనకి రేపు పొద్దుట మీకు ఏదైనా ఆరోగ్యం బాగోగల, పెళ్లి కుదిరిందో, లేదా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు స్టాక్ మార్కెట్లో బిలీవ్ చేయలేరు, ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ మంచిదే, బాగా లాభాలు ఎక్కువ వస్తాయి, కానీ అమ్మడానికి ఇమీడియట్ అవ్వకపోవచ్చు. సో అందుకని గోల్డ్ కూడా పెట్టుకుని ఎమర్జెన్సీ. ఇప్పుడు జనరల్గా మార్కెట్లో స్టాండర్డ్ అంటే ఒక మనిషికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటాయి, 50 లక్షలు స్పేర్గా ఉండాలంట. ఆరోగ్యం ఎంత అవుతుందో తెలియదు, అప్పుడు ఎవరు ఇవ్వరు కదా మనకి. సో 40-50 lakhs అనేది సపరేట్ రిజర్వ్స్, అది దేనికి టచ్ చేయకూడదు. అందుకని చాలామంది పీఎఫ్లో వేసేస్తారు. పీఎఫ్లో వేస్తే మీకు వయసు అయితే కానీ ఇవ్వడు, ముందు వేసుకున్నా మీరు వేసుకోవాలని తీసుకోవడానికి రాదు. 50 years తర్వాత, సర్టన్ ఏజ్ తర్వాతే మీకు ఇస్తాడు. అదే అన్టచబుల్. ఒకసారి వేసామంటే ఇంకా మర్చిపోండి, ఖర్చు పెట్టుకొని రాదు. మిగతా అన్నీ ఉంటే ఖర్చు పెట్టుకోవచ్చు. సో అది మీరు చూసుకొని మీ ప్లాన్, మీ స్తోమత బట్టి, మీ ఏరియా బట్టి ఎంత బడ్జెట్లో కొనుక్కోవాలి. సపోజ్ 40 లక్షలు 10 years అనుకోండి, ఇంకా మీకు ఇంకో 20 years సర్వీస్ ఉంటుంది. సో మీరు ఇంకో 20 years లోన్ తీసుకుంటే మీరు బ్యాంకులు ఏంటంటే ఒక ₹1 కోటి ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే, మీరు ఒక భార్య భర్త 2 నలుగురు అన్నారంటే 3 bedroom అవసరం కంపల్సరీ. 3 bedroom 1500 నుండి 2000 square feet ఉంటుంది. సో ₹1 కోటి అనుకున్నాం ఒక ఫ్లాట్. ₹1 కోటి మీరు 20 లక్షలు కట్టాలి. 20 లక్షలు కడితే 80 లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తారు. అది 20 years అయితే మీ ఏజ్ బట్టి 20 years 30 years స్ప్లిట్ చేసుకోవాలి. చేసుకుంటూ కట్టుకుంటూ పోతారు. అంటే సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ లోను కమ్ హోమ్ లోన్ అడిగాను కదా సార్, రెండు ఒకసారి వస్తాయా? వస్తాయి మీకు. ఇప్పుడు కొంతమందికి అదనపు ఇన్కమ్స్ వస్తాయి, రెంటల్ ఇన్కమ్ వస్తుంది, అగ్రికల్చర్ ఇన్కమ్ వస్తుంది, లేకపోతే ఇంకేవో చిట్టీలు పడతారు. సోర్స్ బ్యాంక్ వాడు ఏంటంటే ఒక గుర్తుపెట్టు, మీరు 50 లక్షలు లోన్ తీసుకుంటే 50,000 కట్టాలండి. సింపుల్ తంబురులు ఒక 500 ఇటు లక్షకి ₹1000 కట్టాలి. సో మీరు 35,000 సేవ్ అవుతుంది. అయితే మీరు నెక్స్ట్ ఇయర్ శాలరీ పెరుగుతుంది కదా, మేబీ 1,20,000 అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ 30,000. సో అది మీరు చూపించగలరు. బ్యాంక్ యూ లాస్, హౌ విల్ యూ రీపే, మీరు నాకు తిరిగి ఎలా కడతారు అనేది ఇంపార్టెంట్. ఆ తిరిగి కెపాసిటీ అయితే ఇవ్వరండి. ఇప్పుడు మీకు శాలరీ రూపంలో కదా. ఇప్పుడు కొంతమంది ఆస్తులు వస్తాయి, 5 ఎకరాల భూమి వస్తుంది, 10 ఎకరాల భూమి వస్తుంది. ఆ భూమి సాగు చేసుకుంటే సమ్ ఇన్కమ్ వస్తుంది, అది అడిషనల్ ఇన్కమ్. కొంత ఆల్రెడీ 2-3 పాత ఇల్లులు ఉంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అవి రెంట్కి ఇస్తారు, అది చూపించుకోవచ్చు. లేకపోతే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంత ఇన్కమ్ నాకు వస్తుంది, ఆల్రెడీ 10 లక్షలు చేసుకున్నాను, దాని మీద నాకు సంవత్సరానికి 70,000 వస్తుంది. ఇవన్నీ టోటల్గా ఏం చేసుకుంటే మీరు ఎంతగా మీకు వచ్చిన ఇన్కమ్లో, ఆదాయంలో మొత్తం ఖర్చు పెట్టరు కదా, మొత్తం మిగిల్చుకోరు, మొత్తం ఖర్చు పెట్టరు, మొత్తం మిగిల్చుకోరు. సో 60-65% ఖర్చు పెట్టుకొని 35% మీకు ఆల్రెడీ 35,000 ఇక్కడ ఉంది. అగ్రికల్చర్ ఇన్కమ్ ద్వారా 20,000 వస్తుంది సంవత్సరానికి ఎగ్జాంపుల్. సో ఇక్కడ 35,000, అక్కడ 20,000, 55,000. అట్లా ఇంక వేరే ఎఫ్డీల మీద 10,000 వస్తుంది అంటే 60,000-70,000 అంతవరకు మీరు కట్టుకోవచ్చు. సో అప్పుడు ఏమైంది, ఎడ్యుకేషన్లోనే అంత జనరల్ కోట్లలో ఉండదు, అంటే అట్లా పెద్దది నార్మల్గా లక్షల్లో ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్కి మీరు ఎంత తీసుకోవచ్చు అంటే ఇంట్రెస్ట్ రేట్ పెద్దగా ఎక్కువ వేయరు. కమర్షియల్కి లేదా కార్ లోన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. పర్సనల్ లోన్ ఎక్కువ ఉంటుంది, కార్లు ఎక్కువ ఉంటాయి. కానీ హోమ్ లోన్ అనేది 8-9% ఉంటుంది. ఇప్పుడు తగ్గినట్టు ఉంది, అంటే ఒక 1% ఇటు వేరే అవుతుంది. సో 8-9లో ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేసుకుంటే మీకు ఎడ్యుకేషన్ రెండు ఇంపార్టెంట్ అనుకోండి, స్ప్లిట్ చేసుకోవాలి అమౌంట్ని. ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంటే కంపల్సరీ ఉండాలండి. ఫినాన్షియల్ ప్లానింగ్ ఉంటేనే మనిషి సక్సెస్ అవుతుంది. లేకపోతే ఇంట్లో వాల్యూ ఉండదు, భార్య దగ్గర వాల్యూ ఉండదు, పిల్లల దగ్గర వాల్యూ ఉండదు. చాలా మంది ఇప్పుడు ఉద్యోగాలు పోయి భార్య సంపాదన మీద ఆధారపడుతున్నారు. ఆధారపడవచ్చు మీరు చేసి భార్య సంపాదన. ఇప్పుడు లేకపోతే ఇంటికి వెళ్ళగానే గొడవలు, కాఫీ ఎవరు పెట్టాలి, నువ్వు పెట్టాలా నేను పెట్టాను, నువ్వు ఇంట్లో ఉన్నా నువ్వు పెట్టా అంటారు. వాళ్ళు అలసిపోయి వస్తారు. ఇప్పుడు ఇద్దరు వర్క్ చేసుకుంటే, ఇప్పుడు చూడండి డాక్టర్స్ బాగా అర్థం చేసుకుంటారు. ఎక్కువ లవ్ మ్యారేజ్ ఉంటాయి డాక్టర్స్లో, ఇంజనీర్స్లో. ఎందుకంటే 4 years 5 years కలిసి బతుకుతారు జాయింట్గా. డాక్టర్ అర్థం చేసి, ఇప్పుడు డాక్టర్కి మామూలు హౌస్ వైఫ్ ఉంది అనుకోండి, అర్థం చేసుకోండి, నువ్వు రాత్రి 12 గంటలకు వస్తున్నావు, ఆపరేషన్ చేసి నేను ఇంపార్టెంట్ ఇవన్నీ అంటారు. వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వాలి. ఆ వేవ్ లెంత్ ఎప్పుడు మ్యాచ్ అవుతుంటే యూ హ్యావ్ టు ఎక్నాలజ్ ఈచ్ అదర్. ఎవరు గొప్ప, ఇద్దరు 50-50, ఇద్దరు లైఫ్ పార్ట్నర్స్. సో యాజ్ లాంగ్ యూ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ యూ కెన్ గో వెల్. అండర్స్టాండింగ్ లేనప్పుడు అన్నర్సలీ మన వల్ల పిల్లలు పాడైపోతారు, డిస్టర్బ్ అవుతారు, ఫ్యామిలీ మొత్తం. రతన్ టాటా గారు పెళ్లి చేసుకుని డెసిషన్ ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారిని చూసే చేసుకున్నారు. ఎందుకంటే నాన్నగారు మధ్యలో ఆయన 10-11 సంవత్సరాలు ఉన్నప్పుడు 12 సంవత్సరాలు డైవర్స్ ఇచ్చేసారు. అది మైండ్లో ఉండిపోయింది ఆయనకి. అందుకని ఒకసారి ఈయన కూడా లక్కీగా 2-3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆయన
ఒకసారి ఫెయిల్ అయితే వాళ్ళు 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయిందంటే నా రాత అలా ఉందేమో అనుకుని అది పాజిటివ్గా వెళ్ళింది. చాలా మంది దేవదాసు అయిపోయి తాగి గడ్డలు పెంచుకొని ఉంటారు. ఈయన అది చేయలేదు, ఛాలెంజ్గా తీసుకున్నారు రతన్ టాటా గారు. అందుకని ఆయన ప్రతి విషయంలో కూడా ఇన్స్పిరేషన్ యంగ్స్టర్స్తో కానీ లేదా శాంతను నాయుడు భుజమ్మ చేసి తినిపెట్టడం మాట్లాడడం అన్నీ చేస్తున్నారు. నాకు తెలిసి ఎవరు చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చేసి ఉంటారు కానీ తర్వాత ఎవరు చేయలేదు. సో ఓవరాల్గా వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ మెంబర్. పిల్లల్ని కూడా కంట్రోల్ చేయాలండి. పిల్లలకి డబ్బులు ఇష్టం చేసి వాళ్ళు క్లబ్బులు పబ్బులు తిరిగంటే ఎక్కడ కావాలో అక్కడ ఇవ్వాలి. సుధామూర్తి గారు చెప్తారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి వైఫ్, ఆవిడ మంచి వాక్యాలు చెప్పి ఆవిడ కూడా మొన్న ఇచ్చినట్టున్నారు, రాజ్యసభలో ఎంపీ ఇచ్చారు. సో ఆవిడ చెప్తుంటారు వాళ్ళ అబ్బాయి బర్త్డేకి 50,000 అంత అడిగాడంట. అడిగితే వాళ్ళ అమ్మ చెప్పి నేను ఇస్తాను, బట్ ఇచ్చే ముందు నువ్వు ఏం చేస్తావు, హోటల్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ తినిపిస్తావు, అది ఇంట్లో పెట్టి ఆ 50,000 ఎవరికైనా డబ్బులు లేనట్టు దానం చేయని చెప్పిందంట. ఆయన ఇప్పటికే అది ఫాలో అవుతారండి. పెళ్ళి అయిపోయి పెద్ద కోట్లు సంపాదిస్తే హీల్ ఫాలో దట్ సెంటిమెంట్. అంటే మనం దానం చేస్తే వచ్చే తృప్తి తింటే రాదు. మీరు 50,000 తినొచ్చు, 5,000 కూడా తినొచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వీ గ్రో. అండ్ ఓవరాల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ 120% రిక్వైర్డ్. ఎవరైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదో దే విల్ బీ ఇన్ ప్రాబ్లమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు, ప్రతిదానికి ఆలోచిస్తూ ఉంటారు. యూ బికమ్ యువర్ స్ట్రెస్ లెవెల్ విల్ గో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.